హలో ఎవ్రీవన్, మళ్ళీ దేవుని వాక్కుతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు కూడా దేవుడు నాతో ఏం మాట్లాడారో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే ఇది ఒక కొత్త మెసేజ్ ఏమీ కాదు, కానీ రిమైండర్ అనమాట. అంటే మనకు తెలిసిందే జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఇది నాకు ఒక రిమైండర్గా ఉంది. సో ఐ ఆల్సో వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. అది యాక్ట్స్ చాప్టర్ 7 verse 54 అనమాట. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనము. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. సో ఇదే వర్స్ని ఇంగ్లీష్లో మనం ఒకసారి చూద్దాము. When they heard these things, they were cut to the heart and they gnashed them with their teeth. సో ఇది నాకు చదివిన వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. అది కూడా ఒకసారి చూద్దాము. యాక్ట్స్ చాప్టర్ 2 verse 37. వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. ఇది కూడా ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాము. యాక్ట్స్ చాప్టర్ 2 verse 37. Now when they heard this, they were cut to the heart and said to Peter and the rest of the apostles, Men and brethren, what shall we do? So ఇదే నాకు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే ఇందులో దే వర్ కట్ టు ద హార్ట్ అండ్ ఫ్రేజ్ వాడబడింది కదా. ఈ టాపిక్ మా పాస్టర్ గారు మ్యాక్సిమం ఆయన మెసేజెస్లో హీ బ్రింగ్స్ దిస్ టాపిక్ ఆఫెన్ అనమాట. అంటే చాలాసార్లు చెప్తారు, ఎప్పుడైతే పేతురు మీరే సిలువ వేశారని అక్కడున్న ప్రజలకు చెప్తే వాళ్ళ మాటలు విని నొచ్చుకోవడాన్ని బట్టి లైక్ ఏం చేయాలని అడుగుతారు కదా. ఈ టాపిక్ అంతా కూడా మ్యాక్సిమం ఆయన చెప్పడాన్ని బట్టి నా హృదయంలో బలంగా నాటుకుపోయింది. సో అదనమాట. సో ఇక్కడ సెకండ్ చాప్టర్ కాంటెక్స్ట్ అలాగే 7th చాప్టర్ కాంటెక్స్ట్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. సెకండ్ చాప్టర్ కాంటెక్స్ట్ ఏంటి మనకి తెలిసింది ఏంటంటే, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు శిష్యుల మీదకి, అప్పుడు వారు భాషలు మాట్లాడటాన్ని బట్టి అక్కడున్న పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళందరూ పెనుగాలు వంటి శబ్దం, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన మైటీ రషింగ్ సౌండ్ వినిపిస్తుంది కదా, దాన్ని బట్టి అలాగే భాషలు మాట్లాడతారు ఇక్కడ డిసైపుల్స్ అందరూ కూడా. ఆ మాటలన్నీ విని లోపలికి వచ్చి, ఏంటి వీరు మా భాషలో మాట్లాడుతున్నారు, మీరు గలిలేవారు కదా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది ఆశ్చర్యానికి గురైంది, కొంతమంది మాక్ చేశారంట. ఏమనంటే వీరు తాగున్నారు అన్నట్లుగా. అప్పుడు పేతురు లేచి అంటాడు, ఇది ఇంకా ఉదయకాల సమయమే, ఇది తాగడానికి సమయం కాదు, కానీ యోవేలు ప్రవక్త ముందుగానే ప్రవచన రీతిగా చెప్పినట్లు అంత్యదినాల్లో దేవుడు తన ఆత్మను అందరిపై కుమ్మరిస్తారన్న మాటను బట్టి వీరు ఇలా భాషలు మాట్లాడుతున్నారని చెప్పుకుంటూ వస్తూ, ఉగ్రత దినమున అంటే దేవుడి ఉగ్రత దినమ ముందు ఎటువంటి సూచనలు జరుగుతాయి అవన్నీ చెప్పుకుంటూ వస్తూ, దేవుడు పంపించిన ఆయన కుమారుడే మన మధ్యలో ఉండి యేసు ప్రభువారు అనేకమైన కార్యాలు చేశారు, మిరకల్స్ చేశారు, అవన్నీ మీరు చూశారు అని చెప్పి సువార్త చెప్పుకుంటూ వస్తూ అంటాడు. చివరిలో 36 వచనం మనం చూడొచ్చు. ఏమనంటే, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునేవని చెప్పాను. సో ఇలా చెప్పినప్పుడు వాళ్ళ మాటలు విని మీరే సిలువ వేశారు అంటే వారు ఆ మాటలు విని అనుకుంటారు, వాళ్ళు పొడవబడ్డారంట, నొచ్చుకున్నారంట. అక్కడ ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే, దే వర్ కట్ టు ద హార్ట్ అని రాయబడి ఉంది. దానికి ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో మీనింగ్ ఏంటంటే టు గెట్ పియర్స్డ్, టు గెట్ స్టాబ్డ్ అనమాట. అది తెలుగులో కింద మూల భాషలో రాయబడినట్లుగా పొడవబడి అని రాయబడింది. సో అర్థం అదే, పొడవబడడం. సో ఇది సెకండ్ చాప్టర్ కాంటెక్స్ట్ అనమాట. సో 7th చాప్టర్ మనం ఒకసారి చూద్దాము. 7th చాప్టర్లో కూడా స్టీఫెన్ ఆత్మపూర్ణుడై సువార్త ప్రకటించుకుంటూ వస్తాడు. యేసు ప్రభువారి గురించి చెప్పుకుంటూ వస్తే, యేసే దేవుడని ప్రకటించుకుంటూ వస్తే అక్కడున్న కొంతమంది జూయిష్ లీడర్స్కి అది నచ్చదు. యేసు ప్రభువారు దేవుడని ప్రకటించడం వారికి నచ్చక ఏం చేస్తారంటే స్టీఫెన్తో వాదన ఆడతారు. ఆ వాదనలు కూడా స్టీఫెన్ని నెగ్గలేకపోవడాన్ని బట్టి వాళ్ళు కొంతమంది మెండి ఇండ్యూస్ చేసినట్లు, అంటే కొంతమంది ప్రజలను ప్రేరేపించి వీళ్ళు ఈ స్టీఫెన్ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే దైవ దూషణ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పుకుంటూ కొంతమందిని ఆయనకు వ్యతిరేకంగా ఏర్పరుస్తారన్నమాట. లైక్ ద ఇండ్యూస్మెంట్. సో ఆ దేవదూషణ మాటలు ఏంటి అని అంటే, యేసు ప్రభువారు, ఈ నజరేడైన యేసు ఈ యొక్క టెంపుల్ని అంటే ఈ యొక్క మందిరాన్ని పాడు చేస్తారని, అలాగే మోసెస్ మనకి ఏవైతే ఆచారాలు ఇచ్చారో, కస్టమ్స్ ఇచ్చారో అవన్నీ కూడా చేంజ్ చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అవన్నీ వారికి నచ్చక ఇలా చెప్పినప్పుడు కొంతమందిని ఏర్పరిచినప్పుడు ఆ జూయిష్ లీడర్స్, స్టీఫెన్ కూడా 7వ అధ్యాయంలో కొంత మాటలు ఆయన అబ్రహాం గురించి అలాగే జోసెఫ్ గురించి మోసెస్ గురించి చెప్పుకుంటూ వస్తూ అంటాడు, మీ పితరులు ఎవరైతే ఉన్నారో ముందుగానే ఈ నీతిమంతుని రాక గురించి చెప్పిన వారిని హింసించలేదా, అలాగే ఇప్పుడు కూడా మీరు ఆయన అప్పగించి హత్య చేస్తున్నారు కదా అని చెప్పి ఉంటుంది. అది ఒకసారి చూద్దాము. 8వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము
52వ వచనము. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండేరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. సో స్టీఫెన్ అంటాడు, ధైర్యంగా నిర్మోహమాటంగా చెప్తాడు. ఏమనంటే సువార్త ప్రకటించుకుంటూ వస్తూ యేసుప్రభువారు దేవుడంతా చెప్పుకుని వస్తూ మీ పితరులు చంపారు, అలాగే మీరు ఇప్పుడు ఆయన అప్పగించి హత్య చేశారు, మీరు స్టిఫ్ నెక్ పీపుల్ అంటూ, మీరు అంటే మెడ వంచని వారలారా అని కింద రాయబడి ఉంది. అంటే చాలా మొండి హృదయం కలిగిన వారని చెప్పి, అలాగే సున్నతి లేనివారు, అంటే చెవులకి హృదయానికి సున్నతి లేనివారు, అంటే చెవులుండి వినలేరు, మనసుండి గ్రహించలేరు. సో అలా అన్నమాట. అలాంటి హృదయం కలిగిన వారు మీరు. మోషే ధర్మశాస్త్రాన్ని నిజంగా చదివినట్లయితే మోషే ముందుగానే చెప్పాడు కదా, నాలాంటి ప్రవక్తను మీకు ముందుగా ఏర్పరుస్తారు, ఆయన మాటను మీరు వినండి అని చెప్పి ముందుగానే చెప్పారు. కాబట్టి మీరు నిజంగా ధర్మశాస్త్రాన్ని చదివితే, అర్థవంతంగా చదివితే మీకు అర్థమయ్యేది. కానీ మీకు హృదయానికి అలాగే చెవులకి సున్నతి లేదని చెప్పి అవన్నీ చెప్పడాన్ని బట్టి, నిజాన్ని ట్రూత్ని నిర్మోహమాటగా చెప్పడాన్ని బట్టి వాళ్ళు మండిపడ్డారంట. వాళ్ళు హృదయమందు మండిపడ్డాన్ని ఇంగ్లీష్లో ఏమనుందంటే దే వర్ కట్ టు ద హార్ట్ అని రాయబడింది. కానీ తెలుగులో కింద మూల భాషలో తమ హృదయముల యందు నరకబడిన వారై అని రాయబడింది. అక్కడ ఇంగ్లీష్లో దే వర్ కట్ టు ద హార్ట్ అన్న దానికి ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో టు సాస్ అండర్ లేదా టు స్ప్లిట్ ఇన్ పార్ట్స్ అనమాట. అంటే రెండు ముక్కలుగా నరకబడ్డం లేదా ముక్కలుగా నరకబడ్డం. సో వాళ్ళు కోపంతో మండిపడి పండ్లు కొరికారంట. ది న్యాష్డ్ హిమ్ విత్ ద టీత్ అని రాయబడింది. సో మనం చూసినట్లయితే ఇక్కడ రెండు మెసేజెస్ని మనము కంపేర్ చేసుకుందాం. ఇక్కడ 2nd చాప్టర్లో పీటర్ చెప్పింది, అలాగే 7th చాప్టర్లో స్టీఫెన్ చెప్పింది. కంపేర్ చేసుకున్నట్లయితే పీటర్ కూడా ఏమని చెప్పాడు, ధైర్యంగా నిజాన్ని చెప్తూ సువార్త ప్రకటించుకుంటూ వస్తూ మీరే సిలువ వేశారు అని చెప్తాడు. అలాగే స్టీఫెన్ కూడా ఏమని చెప్తాడు, సువార్త ప్రకటించుకుంటూ వస్తూ ఆయన మీరే అప్పగించి హత్య చేశారు, మీ పితరులాగా ఆయన రాక గురించి చెప్పిన వారిని హత్య చేశారు, ఇప్పుడు మీరు ఆయన్నే అప్పగించి హత్య చేశారని చెప్తే వాళ్ళకి అవేమీ నచ్చల. మీరే మెడవంచిన వాళ్ళారు, మీరు అన్సర్కమ్సైజ్డ్ ఇన్ హార్ట్ అండ్ ఇయర్స్ అని చెప్పినప్పుడు వారికి ఏమి నచ్చక వాళ్ళు మండిపడి కోపంతో నొచ్చుకున్నారంట. సో ఇక్కడ ఇద్దరికి రెండు గ్రూప్స్కి, అంటే పెంటికాస్టల్ క్రౌడ్కి అలాగే సెన్హెడెడ్ మెంబర్స్కి, అంటే ద కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో జూయిష్ లీడర్స్, వారికి కూడా ఒకే మెసేజ్ డెలివర్ అయింది కదా. లైక్ సువార్త ప్రకటించబడింది, అలాగే మీరే సిలువ వేశారని చెప్పారు. నిజంగా ఏమి వారు చేశారో అది సూటిగా వారు చెప్పినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇక్కడ ఈ మెసేజ్లో హైలైటింగ్ థింగ్ ఏంటంటే, ఎంఫసైజింగ్ థింగ్ ఏంటంటే రెస్పాన్స్ అనమాట. వాక్యం డెలివర్ అయినప్పుడు మన రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేది. సో ఇక్కడ 2nd చాప్టర్లో గ్రూప్ ఎట్లా స్పందించారంటే మనం చూద్దాము. 2వ అధ్యాయము 37వ వచనము. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. సో వెంటనే వారు హృదయమందు నొచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సహోదరులారా ఇప్పుడు మేమేం చేయాలి, వాట్ షల్ వీ డూ రైట్ నౌ, ఇప్పుడు మేము ఏం చేయాలని వెంటనే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు పేతురు కూడా అంటాడు, మారు మనసు పొంది పశ్చాత్తాపం నిమిత్తము బాప్తిజం నొందండి అని చెప్తాడు. అప్పుడు అలా చెప్పిన వెంటనే అక్కడ రక్షించబడిన వారి సంఖ్య ఎట్లా ఉంటుందంటే 3000 మంది ఉంటారు. అంటే అంతమంది పొడవబడ్డారంటే మేబీ అవును కదా, అలా పొడవబడ్డాన్ని బట్టి వారు అంతమంది రక్షణలోనికి రావడానికి ఉపయోగపడింది. దే యాక్సెప్టెడ్. పేతురు ఏదైతే సువార్త ప్రకటించాడో దాన్ని వారు యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ 7th చాప్టర్లో చూసినట్లయితే వాళ్ళు జూయిష్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎట్లా బిహేవ్ చేశారంట, వాళ్ళు మండిపడ్డారంట. అంటే వాళ్ళు మండిపడ్డం అనే చోట ఏమనుంది, నరకబడ్డారంట. వాళ్ళు కూడా 2nd చాప్టర్లో వారిలాగానే హృదయం ముందు నరకబడ్డారు. వారికి గాయమైంది, వీరికి గాయమైంది, వాకు వినడాన్ని బట్టి. అంటే డీప్ కట్ అయితే ఉంది కదా, వారు ఆ పెయిన్ పొందుకున్నారు. కానీ వారి రెస్పాన్స్ ఎలా ఉందంటే 7th చాప్టర్లో వైలెంట్గా బిహేవ్ చేసి స్టీఫెన్ని రాళ్లతో కొట్టి చంపేశారు, పండ్లు కొరికారన్నట్లుగా రాయబడింది. సో రెస్పాన్సెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. దీన్ని బట్టి మనం అర్థం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనతో కూడా దేవుడు మనలో లోపాలు ఉన్నప్పుడు, లోట్లు ఉన్నప్పుడు ఆయన సేవకుల ద్వారా లేకపోతే తల్లిదండ్రుల ద్వారా ఎవరినైనా ఉపయోగించుకుని, హీ కెన్ యూస్ ఎనీబడి కదా, ఎవరైనా వాడుకొని చెప్పినప్పుడు ఇది నీలో ఉన్న లోపము, ఇది నీలో ఉన్న లోటు అని సూటిగా చెప్పినప్పుడు, ఎస్ ఈ స్పీక్స్ చాలా సూటిగా మాట్లాడతారు, ఇదే నువ్వు చేసిన తప్పని. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, నా గురించి ఎవరైనా చెప్పారా ఆయనకి అన్నట్లుగా. సో నేను అది చాలాసార్లు ఎదుర్కొన్నాను. అంటే ఎవరు చెప్పరు కానీ ఎగ్జాక్ట్గా నా గురించి వాళ్ళకి ఎలా తెలిసింది అన్నట్లుగా అనిపిస్తుంది. నేను అలా చాలాసార్లు ఫేస్ చేశాను. సో ఇట్ ఈస్ నాట్ దే వాళ్ళకి తెలిసి కాదు, కానీ గాడ్
మన యొక్క స్వభావాన్ని చూసి, అంటే మన హృదయంలో ఉన్న స్థితిని గ్రహించి మనతో ఆయన వాక్కు ద్వారా సూటిగా మాట్లాడినప్పుడు, అది ఎవరిని ఉపయోగించుకున్న సేవకులైనా, లేకపోతే మనం డైలీ బైబిల్ చదువుతున్నప్పుడు వాక్కు ద్వారా అయినా, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా అయినా, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా అయినా, హూఎవర్ ఇట్ ఈస్, గాడ్ యూజెస్ ఎనీవన్. మనతో మాట్లాడుతున్నప్పుడు మన స్పందన ఎట్లా ఉంది, మన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉందనేది మనం చూసుకోవాలి. ఒకవేళ పెంటికోస్టల్ క్రౌడ్ ఎట్లా రెస్పాన్స్ ఇచ్చారు అంటే చాలా పాజిటివ్గా ఇచ్చారు. అట్లా మంది ఉంటే అది మన ఆత్మకు చాలా మేలుకరం. ఒకవేళ సెవెంత్ చాప్టర్లోని గ్రూప్ లాగుంటే, ఆ జూయిష్ లీడర్స్ లాగా ఉన్నట్లయితే అది మన ఆత్మకే నష్టము. నేను చెప్తాను ఏంటంటే, ఒకవేళ దేవుడు మనలో లోటులు పాయింట్అవుట్ చేస్తూ చెప్తున్నారంటే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. అది ఖచ్చితంగా ఒక ధన్యతే. ఒకవేళ చెప్పబడకుండా అది దాచేస్తే అది మనకు మేలుకరమా అంటే, అది మన ఆత్మకు మేలుకరమా అంటే కాదు. సో అది మనకి మేలుకరం కాదు కాబట్టి దేవుడు ఆయన దాసుల ద్వారా మనతో మాట్లాడతారు, లేదా రకరకాల మనుషుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు, లోట్లు బయలుపరుస్తారు. సో ఒకవేళ మనం అది అడ్మిట్ చేసుకోకున్నట్లయితే అది మనకి నష్టం కదా, అది మనకి నాశనానికి దారితీస్తుంది. కానీ ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేసే వరకు ఉంటే అదొక బ్లెస్సింగ్. ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదు అంటే, లేదు వీరే నాతో చెప్తున్నారు అనుకుని ఆ వ్యక్తిపై మనము అగైన్స్ట్గా, ఈ స్టీఫెన్తో ఎట్లా వారు బిహేవ్ చేశారో అట్లా మనం బిహేవ్ చేసిన వారికి ఉంటే, అంటే నాట్ గోయింగ్ అన్ టు ద స్టేజ్ ఆఫ్ కిల్లింగ్, అయినప్పటికీ వారి మీద కోపం చూపించినా, లేకపోతే నా కొరికే చెప్పారని వారి మీద ఏమైనా గ్రడ్జ్ మనం పెట్టుకున్నా కూడా అది మనకే నష్టం కదా, అది కూడా మనకే నష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సిన మాటలు చెప్పారు, దేవుడు ఏదైతే బయలుపరిచారో, ఏదైతే చెప్పమని చెప్పారో వాళ్ళు చెప్పారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించారు. కానీ మనము ఇట్స్ ఆన్ అవర్ సైడ్ రైట్ నౌ. ఇప్పుడు అది మన బాధ్యత, మనం ఏం చేస్తున్నాం, మనం ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నాం. సెకండ్ గ్రూప్లో వాళ్ళగా మనం రెస్పాన్స్ ఇస్తే ఆ సోల్ విల్ బి సో క్లోజ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒకవేళ లేదు అంటే ఇట్ విల్ బి సో ఫార్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. మన రిలేషన్షిప్ జీసస్తో చాలా ఇట్ ఈస్ అట్ స్టేక్ అని చెప్పొచ్చు కదా. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ మన రిలేషన్షిప్ ఎప్పుడు జీసస్తో సన్నిహితంగా ఉండాలి. ఇట్ షుడ్ బి సో ఇంటిమేట్ అనమాట, సో ఇంటిమేట్. మై ఫ్రెండ్స్ అని దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఎటువంటి సహవాసం దేవుడు మన నుండి కోరుతున్నారు. సో మనం అది గ్రహించే వారికి ఉండాలి. ఆ సహవాసాన్ని మనం కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు కూడా దేవుడు మనతో చెప్తున్న ఆ మాటలను, ఆ లోటులను ధైర్యంగా సూటిగానే చెప్తారు ఆయన. అది మనకి పొడుచుకున్నట్లే ఉంటుంది. అందుకే కదా వాక్యంలో రాయబడింది హీబ్రూస్లో ఏమని, ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ అని, అంటే రెండంచెల ఖడ్గమని. సో అది మనకి పొడుస్తుందంట, ప్రాణాత్మ మునుగుల్లోకి వెళ్ళి అది ఆ థాట్స్ని, మన ఆలోచనలకు డిజైన్ చేస్తుందని చెప్పి రాయబడింది. అందుకే కదా మనకి అది పొడవబడినట్లుంటుంది. అది పొడవబడినప్పుడు ఆ పెయిన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ అది పాజిటివ్గా దేవుని వైపుగా వెళ్ళేదిగా ఉండాలి మన స్టెప్ అనేది. అంటే అప్పుడు ఇట్ విల్ బీ సో గుడ్ టు అస్, ఇట్ విల్ బి అ సోల్ ప్రాస్పరింగ్ థింగ్ అనమాట. సో అలా కాకుండా ఉంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ స్టేట్ ఖచ్చితంగా. సో ఇది దేవుడు నాతో మాట్లాడారనమాట. ఇట్స్ అ రిమైండర్ టు ఆల్ ఆఫ్ అస్. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము అఫెండ్ అయ్యే వారికి ఉండొద్దు, లేకపోతే నొచ్చుకునే వారికి ఉండొద్దు. కానీ మన గురి గమ్యం ఎప్పుడు కూడా యేసు ప్రభువారు ఉండాలి. ఆయనతో సహవాసం ఎట్లా ఉంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఆయనలో నిలిచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యము. సో అలా నిలిచి ఉండాలంటే ఎప్పటికప్పుడు మనల్ని ఎగ్జామిన్ చేసుకుంటూ, సరి చేసుకుంటూ ఉండాలి. దిస్ ఈస్ వాట్ గాడ్ స్పోక్ టు మీ త్రూ దిస్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మా పాస్టర్ గారు మ్యాక్సిమం జ్ఞాపకం చేసేది ఏంటంటే, డేవిడ్ అండ్ నేతన్ ఎగ్జాంపుల్ అనమాట. ఏంటంటే డేవిడ్కి నేతన్ ఎప్పుడైతే వచ్చి చెప్తారో ఆయన ఏమంటారు, నీవే ఆ వ్యక్తివి అన్నప్పుడు నేనా అన్నట్లుగా నేను కింగ్ అని తాను కవర్ చేసుకోడు. కానీ ఇమీడియట్లీ తన రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే పశ్చాత్తాపడతాడు కదా, నేనే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడు. హీల్ అడ్మిట్ ద సిన్ దట్ హీ హాస్ కమిటెడ్. సెకండ్ గ్రూప్లో లాగా అడ్మిట్ చేసుకొని దేవునితో మళ్ళీ ఆ సహవాసాన్ని కొనసాగిస్తాడు. నీవు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేకు ప్రభా అని చెప్తాడు. అంటే ఈ వాంట్ దట్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఆయన దేవునితో ఆ సహవాసం కావాలని చాలా ఆశపడుతున్నాడు. సో మనం కూడా అలాగే ఉండాలి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ యూ ఆల్వేస్ యూస్. సో ఇది కూడా మనం దీని నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే మనము వెంటనే రెస్పాన్స్ ఇచ్చేవారు ఉండాలి. ఏమని పాజిటివ్గా మన యొక్క ఆత్మను ఆయనతో కనెక్ట్ చేసుకునేవారు ఉండాలి. ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ అవ్వద్దు, ఎప్పుడు కూడా కనెక్ట్ చేసుకునేవారు ఉండాలి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియోస్. యూ అగైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బై.